హాయ్ గైస్, దిస్ ఈస్ టోటల్ బాయ్ 46. వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ వీడియో. ఏం లేదు, మన బైక్ అయితే అమ్మేస్తున్నాము. Z900 అయితే కొంటున్నాం కదా, రీసెంట్గానే బుక్ చేసిన. అందుకని మన రెండు బైక్స్ మెయింటైన్ చేయొచ్చు, కానీ దాని మీద దీని మీద కొంచెం కొంచెం ప్రేమ ఉంటుందని 390 అయితే అమ్మేద్దాం అనుకుంటున్నా. ఓకే, బైక్ అయితే బయట ఉంది, తీసుకొని ప్యాకప్ అయి ఉంది. మన ఎగ్జార్ హెల్మెట్ పెట్టుకొని గోప్రో ఫిట్ చేసేసి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, బైక్ అయితే ఆడుంది. ఇందాకనే అడిగినా మొత్తం బుడద వేసేసింది. ఇంకో 2-3 మంత్స్లోనే అయితే బైక్ వెళ్ళిపోతుంది. అందుకే లాస్ట్ రైడ్ అయితే ప్లాన్ చేసినాం. మన తోట అయితే కియాడ్ వస్తుండు బర్త్డే బాయ్ రైడ్కి అయితే. చాలు ఇప్పుడైతే శామర్పేట లేక్ కాడికి అయితే పోతున్నాం కొన్ని వీడియోలు తీసుకోనికి. చాలా రోజులు అయిపోయింది కాడికి, చాలా రోజులు అయిపోయింది లాగ్ కూడా తీయడక్క. బండి కూడా కడిగి పెట్టేసిన ఇంట్లో, వాడొద్దు అమ్మేస్తున్నాంగా ఇంకెందుకు వాడుడని ఇంట్లో పెట్టేసిన. కానీ చిక్కియాంగ్ దయ వల్ల ఈరోజు తీసుడు అయ్యింది బండి. స్టార్ట్ కానికైతే 10 నిమిషాలు దమ్ చేసింది బండి అయితే. ఇక వీడియో పెట్టలే మీకు, అది చేసేసిన వీడియో. Z900 గురించి అయితే చెప్పలే కదా, రీసెంట్గానే బుక్ చేసిన బండి అయితే. మనకు నచ్చిన కలర్ అయితే లేదు ఆడ, గ్రే అండ్ బ్లాక్ కావాలి మనకి. గ్రీన్ అండ్ బ్లాక్ ఉంది ఆడ. అయితే ఇక లేట్ అయినా సరే అని నచ్చిన కలరే తీసుకుందామని ఫిక్స్ అయినా. 7-8 months అయితే వెయిటింగ్ పీరియడ్ పెట్టిరు. ఓకే, వచ్చే వరకు అయితే చూడాలి బండి. అప్పటిలోపు ఈ బండి ఉంటుందో పోతుందో మరి. ఆన్ రోడ్ ప్రైస్ అయితే 12.28 lakhs అయితే చెప్పారు మనకైతే. కానీ పడితే ఆ ప్రైజ్కి అంత హార్స్ పవర్ 123 horse power ఇస్తారు కదా, చాలు మనకి. ఇక దీనికన్నా డబుల్ హార్స్ పవరు. ఇక నడుపుతుంటే ఎట్లుంటుందో మరి. దాని మీదకే నువ్వు అడ్డమంటే ఇక అటే అసంకతని మొత్తం. ఈ బండి గురించి అయితే చెప్పలే కదా, ఈ బండి అయితే 2014లో అట్లా లాంచ్ అయింది అనుకుంటా. అప్పటికి మనం చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నాం. నేనైతే ఈ బండి సెకండ్ హ్యాండ్స్లోనే తీసుకున్నా, మళ్ళీ సెకండ్ హ్యాండ్లోనే అమ్మేయాల్సి వస్తుంది. చూద్దాం, పోకపోతే ఇక మనమే దీన్ని ఒక మోడిఫై బైక్ చేసి స్టన్ బైక్ చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఎట్లయితుందో. చాలా రోజుల తర్వాత బండి నడుపుతున్నాగా, ఒక ఫీల్ వేరే ఉంది. బ్యాక్ టైర్లో అయితే గాలి తక్కువ ఉంది అనుకుంటా, బండి అయితే అటు ఇటు అవుతుంది. ఓకే, వీడియో అడిగి పోయినాకనే అయితే స్టార్ట్ చేస్తా, ఇట్లా వీడియో పెద్దగా అయిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా రోజులు అవుతుంది. చెరువు కాడికి రూట్ ఉందో లేదో బైకులు తీసుకొని పోతలేరు అనుకుంటా. వెంకల్ నుంచే ఉందనుకుంటా రూటు. ముంగడికి వచ్చేసినాం మనమైతే. ఆఫ్ రోడింగ్ చేయాలరా ఇప్పుడు మనం. ఎంట్రీ బఫెలో బ్రో తోటి తెలిసింది. ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే ఇక ఆడికి పోవాలంటే మనం ఇప్పుడు ఎంకల్ టైర్లో ముందే గాలి కూడా లేదు. పోయేటప్పుడు కొంచెం కొట్టించుకొని పోవాలి. Hey guys,
కాడికి అయితే వచ్చినాం. వెదర్ కూడా బాగానే ఉంది. ఆఫ్ రోడింగ్ చేయించిండు మనోడైతే మన బండితోటి. ఇగో ఏడుంది బైక్ అయితే ఆడ పార్క్ చేసేసిన. అటు పోయినాం కానీ ఫస్ట్ మన వీడియోలకి షాక్ అయిపోయి వింతగా చూస్తారు ఇటు సైడ్. అందుకే ఇటు సైడ్ వచ్చిన. కొన్ని సినిమాటిక్ షార్ట్స్ బండితోటి వీడియో తీసేసి ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ స్మోకర్ చిక్కి చెరువు కాడ స్మోకింగ్ చేసుకుంటే దొరికిండు. వాన పడేటట్టుంది కదరా. మబ్బులు మొత్తము కమ్ముకొచ్చేసినాయి. వాన పడుతుంది. అవి వాటి నుంచి వస్తుందిరా వాన. స్టార్ట్ అయిపోతున్నాం వర్షం వల్ల. ముందే 2 రోజుల నుంచి వర్షంలో నడుచుడే అవుతుంది. హైవే మీద నుంచి పోదాము. హైవే నుంచి అలియాబాద్ యూటర్న్ చేసుకుని వద్దాం. అలియాబాద్ యూటర్న్ చేసుకుని వద్దాం. ఎంజాయ్ చేద్దాం అనుకోని వస్తే ఇట్లా బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం చూడాలి. ఇప్పుడు ఇలాంటి అయితే ఇచ్చేసినాం బండి. ముందే వర్షం పడుతుంది. వర్షంలో మనకి ఓకే వాన వల్లనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సినిమాటిక్ వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. ఇన్స్టాగ్రామ్ ఐడి తెలిసే ఉంటుంది, బయోలో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే బాయ్, సీ యూ సూన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.